ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ను బహిష్కరించాలి. ఇది ఎవరి డిమాండ్? ఏదో బీజేపీ డిమాండ్ కాదు. ఇండియా కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్. ఇంతకన్నా విచిత్రమైన డిమాండ్ ఉంటుందా? ఎందుకంటే ఇటీవల పార్లమెంట్లో కూడా ఇండియా కూటమి కాంగ్రెస్ ఆప్లు కలిసే వ్యవహరించాయి. ఢిల్లీలో లోక్సభ ఎలక్షన్ల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. అంతకుముందు అలాగే 2024 లోక్సభ ఎలక్షన్లో ఢిల్లీలోనే కాదు, హర్యానాలో కూడా కాంగ్రెస్ ఆప్ కలిసే పోటీ చేశాయి. మరి ఇలా కాంగ్రెస్ ఆప్ కలిసి చండీగఢ్లో కలిసి పోటీ చేశాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్నే లేకుండా చేయాలి అన్నది ఆప్ డిమాండ్. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఆప్కు నాయకత్వం, ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తామంటూ చెప్పడం, దానికి ఎస్పీ, ఎన్సీపీ, శివసేన లాంటి పార్టీల మద్దతు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ తాజా డిమాండ్. దీనికి బేసిక్ ప్రొవొకేషన్ ఏంటంటే ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఢిల్లీలో ప్రత్యర్థులు. బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా ఆప్ను ఓడించాలి అని పిలిపిస్తుంది. తాజాగా ఢిల్లీ కాంగ్రెస్ నేత అరవింద్ కేజ్రీవాల్ పైన ఢిల్లీ కాంగ్రెస్ నేత, ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పైన ఢిల్లీ కాంగ్రెస్ నేత తీవ్రమైన ఆరోపణ చేశాడు. అజయ్ మాకన్ ఆరోపణ ఏంటంటే ఈయన కేజ్రీవాల్ కాదు, ఫార్జీవాల్ అని, అంటే ఇదే ఫ్రాడ్ కింగ్ అని, అంటే మోసాల రారాజు అని అరవింద్ కేజ్రీవాల్ను కాంగ్రెస్ నేత అజయ్ మాకన్ వ్యాఖ్యానించారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అతీష్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ నుంచే ఇండియా కూటమిని తొలగించాలంటూ పిలిపించారు. మరి ఈ పిలుపు ప్రాక్టికల్గా సాధ్యమా? కాంగ్రెస్ పార్టీ లేకుండా ఇండియా కూటమి చేయగలిగేది ఏంటి? ఇండియా కూటమిలో అతిపెద్ద భాగస్వామ్య పక్షం కాంగ్రెస్. ఇప్పుడు 230కి పైగా సీట్లు ఇండియా కూటమికి ఉంటే అందులో 9900 సీట్స్ కాంగ్రెస్ పార్టీయే. మరి కాంగ్రెస్ పార్టీ లేకుండా ఇండియా కూటమి ఉండగలుగుతుందా? ఈవెన్ పొలిటికల్ ప్రజెన్స్ అయితే పార్లమెంట్లో సీట్లే కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మినహా మరే ఇతర పార్టీకి, ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు ప్రజెన్స్ కూడా లేదు. అందువల్ల ఢిల్లీ ఎన్నికల సమయంలో సహజంగానే కాంగ్రెస్ ఆప్ల మధ్య వైరం అనివార్యం. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ను ఓడించే ఆప్ అధికారంలోకి వచ్చింది. ఆ మాటకొస్తే ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో, హర్యానాలో కాంగ్రెస్, చండీగఢ్లో ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. కానీ పంజాబ్లో ఆప్కు కాంగ్రెస్ తలపడ్డాయి, రెండే ప్రధాన ప్రత్యర్థులకు కూడా. ఎందుకంటే ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో పొత్తు కుదిరినా ఇంకో రాష్ట్రంలో కుదరకపోవచ్చు. ఈవెన్ పంజాబ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈవెన్ గుజరాత్, గోవా లాంటి రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లను లాక్కునే ఆప్ ఓట్లు సంపాదించుకుంది. అందువల్ల మొదటి నుంచి కాంగ్రెస్కు ఆప్కు మధ్య ఈ కాంట్రడిక్షన్ ఉన్నమాట నిజం. కానీ ఇప్పుడు అజయ్ మకాన్ పైన 24 గంటల్లో చర్య తీసుకోకపోతే మేము ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలను కోరుతాం, కాంగ్రెస్ను ఇండియా కూటమిలో లేకుండా చేయమని అని. అసలు కాంగ్రెస్ లేని ఇండియా కూటమిని ఊహించలేం కూడా. ఏదైనా ఒక పెద్ద పార్టీ లేకుండా ఏ కోయలిషన్ కూడా నడవదు. ఇది యునైటెడ్ ఫ్రంట్ అనుభవం ఉంది, నేషనల్ ఫ్రంట్ అనుభవం మనకుంది. ఇందుకు భిన్నంగా ఎన్డీఏ, యూపీఏలు ఒక పెద్ద పార్టీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ యాంకర్గా ఉన్నప్పుడు ఆ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని పొందగలగడమే కాకుండా 5 ఏళ్ళు 10 ఏళ్ళు అధికారంలోకి కూడా ఉండగలిగాయి. ఈ వాస్తవాన్ని మనం మర్చిపోలేం. అందువల్ల నేషనల్ కోయలిషన్ పాలిటిక్స్లో ఏదో ఒక జాతీయ పార్టీ యాంకరింగ్, అంటే బలమైన పాత్ర పోషించకుండా ఎన్నికల్లో గెలవడం అనేది సాధ్యం కాదు. గెలిచినా ప్రభుత్వం స్థిరంగా ఉండడం సాధ్యం కాదు. అందువల్ల ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ లేకుండా ఉండడం అనేది ప్రాక్టికల్గా సాధ్యం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీతో పోలిస్తే ఇండియా కూటమిలో కాంగ్రెస్ అతిపెద్ద భాగస్వామ్య పక్షం. అందువల్ల ఈ విమర్శ మరి ఆప్ ఎందుకు చేస్తోంది ఈ డిమాండ్? బహుశా దీని వెనుకలో ఒక కారణం కూడా ఉంటుంది. ఇండియా కూటమిలో ఆప్లు, కాంగ్రెస్లు ఒక్కటే గనక మీరు మాకు ఓటేయండి బీజేపీ ప్రచారం చేస్తుంది. ఎన్నికల్లో బీజేపీకి ఇది అప్పర్ హ్యాండ్గా ఉండే అవకాశం ఉంది. అందువల్ల బీజేపీ స్ట్రాటజీని న్యూట్రలైజ్ చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఇంత కాస్త ఎక్స్ట్రీమ్ డిమాండ్ కూడా చేసి ఉండవచ్చు.
అందువల్ల అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్ళీ ఇది పెద్ద ఇష్యూగా ఉండకపోవచ్చు కూడా, ఇట్స్ పాసిబుల్. ఎందుకంటే కేరళలో మనం చూసాం 2024 లోక్సభ ఎలక్షన్ల సందర్భంగా సిపిఎం కాంగ్రెస్ల మధ్య ఏ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అదేదో మళ్ళీ అజయ్ మకాన్ అతీషి లెవెల్ కాదు, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వర్సెస్ పినరాయి విజయన్ నడిచింది. అయినా కూడా రెండు పార్టీలు ఇండియా కుటుంబంలో ఉన్నాయి. అయితే సిపిఎంకు బీజేపీ పట్టున్న సైద్ధాంతిక వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనివార్య బీజేపీ వ్యతిరేకత వల్ల ఇది సాధ్యమైంది అని అనొచ్చు. కానీ రేపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మరో మార్గం లేదు. అది బీజేపీకి అనుకూల పాత్ర పోషిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ చచ్చిపోతుంది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాపితంగా ఒక బలమైన పార్టీగా ఎమర్జ్ కావాలని కోరుకుంటుంది. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న పొలిటికల్ స్పేస్ యాంటీ బీజేపీ పొలిటికల్ స్పేస్, ప్రో బీజేపీ పొలిటికల్ స్పేస్లో కానీ న్యూట్రల్గా కానీ ఉండలేదు. అందులో ఇప్పుడు 2024 ఎలక్షన్ రిజల్ట్ చూస్తే ఎన్డీఏలోనూ ఇండియా కూటమిలో లేని ఏ పార్టీ కూడా పెద్దగా విజయం సాధించలేదు. అది మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజు జనతాదళ్, ఏడీఎంకే, శిరోమణి అకాలీదళ్, ఇన్ని పార్టీల అనుభవాలు ఉన్నాయి. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పైన ఎంత అవాక్కులు చవాక్కులు పేలినా, ఎంత కత్తులు నూరినా అది ఇండియా కూటమి స్టెబిలిటీని దెబ్బతీసే స్థాయిలో ఉంటుందా అనేది ఒక అనుమానమే. ఇది ఓన్లీ ఢిల్లీ ఎలక్షన్ల వరకు అనివార్యంగా బీజేపీ వ్యూహాలను దెబ్బతీయటానికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ స్థాయిలో వ్యవహరించవచ్చు. సంకీర్ణ రాజకీయాలు ఏమవుతుందంటే జాతీయ రాజకీయ అవసరాల రీత్యా రెండు పార్టీలు కలిసినప్పుడు రాష్ట్ర నేతలకు ఆయా పార్టీలకు మధ్య అలయన్స్ ఉండడం కష్టమవుతుంది. బెంగాల్లో మీరు అధీర్ రంజన్ చౌదరి లోక్సభలో కాంగ్రెస్ ప్రతిపక్ష నేత, కానీ ఆయన మమతా బెనర్జీని ఏనాడు యాక్సెప్ట్ చేయలేదు. కేరళలో కాంగ్రెస్ నేతలు సిపిఎంను యాక్సెప్ట్ చేయలేరు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు ఆప్ను యాక్సెప్ట్ చేయలేరు. పంజాబ్లో కాంగ్రెస్ నేతలు ఆప్ను యాక్సెప్ట్ చేయలేరు. అందువల్ల ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా అనివార్యంగా మీకు కాంగ్రెస్ ఆప్ల మధ్య, కాంగ్రెస్ సిపిఎంల మధ్య, కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ల మధ్య ఈ పోటీని క్రియేట్ చేస్తాయి. ఈ పోటీ ఎంత క్రియేట్ చేసినా మరి ఆల్ ఇండియా లెవెల్లో పొలిటికల్ నెసెసిటీ ఉన్నంత కాలం, ఆల్ ఇండియా లెవెల్లో బీజేపీని వ్యతిరేకించాలి రాజకీయ అవసరం ఉన్నంత కాలం ఆ పార్టీలు కలవాల్సిందే. ఆ రాజకీయ అవసరం లేనప్పుడు కలవకపోవచ్చు. ఇప్పుడు వైసీపీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో ఫైట్ చేయాల్సిన రాజకీయ అవసరం ఆ పార్టీకి లేదు. అందుకే అది కలవడం లేదు. ఇండియా కూటమిలో కలవడం లేదు, ఎన్డీఏలో కలవడం లేదు. కానీ ఆ భారతదేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ అనివార్యంగా యాంటీ బీజేపీ పొలిటికల్ స్పేస్లోనే ఉండాలి. అందువల్ల ఈ మూడు పార్టీలు అనివార్యంగా ఇండియా బ్లాక్లో ఉండక తప్పదు. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల సమయంలో ఏం జరిగినా అల్టిమేట్గా దే నేషనల్ పొలిటికల్ ప్రియారిటీస్లో కలవక తప్పదు. స్టేట్ లెవెల్గా వచ్చే వరకు ఈ రకమైన ఇష్యూస్ అనివార్యంగా వస్తాయి. అందువల్ల ఈ ఎన్నికల్లో దీన్ని బట్టి మనం ఇండియా కూటమి బద్దలైపోయింది, బీటలు వారింది, చీరిపోయింది అన్న కంక్లూజన్కు రాలేం. అది ఇండియా కూటమికున్న నేచురల్ క్యారెక్టర్. ఎన్డీఏకున్న క్యారెక్టర్కు, మీరు ఇండియా కూటమికున్న క్యారెక్టర్కు, అలాగే యూపీఏకు ఇండియా కూటమికున్న క్యారెక్టర్లో ఉన్న తేడా మనం మర్చిపోకూడదు. ఆ మాటకైతే యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. యునైటెడ్ ఫ్రంట్కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, టీడీపీయే ప్రధాన ప్రత్యర్థులు. అందువల్ల రాజకీయాల్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. డిఫరెంట్ లేయర్స్లో డిఫరెంట్ పొలిటికల్ కాంబినేషన్స్ ఉంటాయి. డిఫరెంట్ పొలిటికల్ అవసరాలు, స్ట్రాటజీలు ఉంటాయి. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా బ్లాక్ నుంచి కాంగ్రెస్నే తొలగించాలి అనేది ఆచరణలో సాధ్యమయ్యేది కాదు. కానీ ఢిల్లీ ఎన్నికల అవసరాల రీత్యా కాంగ్రెస్ మాట్లాడక తప్పదు, ఆప్ మాట్లాడక తప్పదు. లేకపోతే బీజేపీకి అప్పర్ హ్యాండ్గా మారిపోతుంది.